హలో ఎవ్రీవన్, ఫైనల్లీ యాపిల్ అండ్ ఫేస్బుక్ కలిసి మనకి ఐప్యాడ్స్ లో వాట్సాప్ యాప్ ని అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో మీరు యాప్ స్టోర్ కి వెళ్ళి వాట్సాప్ అని చెప్పి టైప్ చేస్తే మీకు అఫీషియల్ వాట్సాప్ యాప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్సాప్ ఫర్ ఐప్యాడ్ అని చెప్పి. ఇప్పుడు దాకా అయితే ఐప్యాడ్ లో అఫీషియల్ వాట్సాప్ యాప్ అయితే లేదు. సో ఇలా థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూస్ చేసుకుంటూ వచ్చాము. ఈ థర్డ్ పార్టీ వాట్సాప్ యాప్స్ అన్ని మీరు డిలీట్ చేసేయచ్చు. అఫీషియల్లీ మనకి ఐప్యాడ్ కి వాట్సాప్ యాప్ అయితే వచ్చేసింది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో లెట్స్ ఓపెన్ ద యాప్. ఓపెన్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, వెల్కమ్ టు వాట్సాప్. ఇక్కడ సెటప్ చేసుకోవడానికి మనం నెంబర్ ఇచ్చి సెటప్ చేసుకోలేము. మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కానీ ఐఫోన్ నుంచి కానీ మీ వాట్సాప్ యాప్ ని ఐప్యాడ్ లోకి సింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి సైన్ ఇన్ అవబోతున్నాను. సో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి టాప్ లో కెమెరా బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి జస్ట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి. చూస్తున్నారు కదా, లాగిన్ ఇస్ డిటెక్టెడ్, కంటిన్యూ, అండ్ మీ ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. అంతే, దట్స్ ఇట్. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తుంది అండ్ మీ వాట్సాప్ యాప్ ఐప్యాడ్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచే మీరు ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఫోన్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఫోన్ వెళ్ళిపోతుంది. చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇండియాలో ఎక్కువగా వాట్సాప్ యూస్ చేస్తారు. సో మీకు ఎవరికైనా ఐప్యాడ్ ఉంటే ఇప్పటి నుంచి మీరు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు. త్వరలో ఇన్స్టాగ్రామ్ కూడా అఫీషియల్ యాప్ రాబోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, ఐఫోన్ ని మిర్రర్ చేస్తుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.